అందరికీ నమస్తే. మీరు ఒక ఆడియో వినే ఉంటారు. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చలు. ఇదే ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా బంగారు పల్లెంలో పెట్టి గెలిపిస్తాం, మధ్యాహ్నం భోజనాన్ని లంచ్ కూడా కలుపుతాం మీటింగ్ అని చెప్పిండ్రు. ఆయన ఎవరో కాదు, మీకు ఫస్ట్ వాయిస్ నేను వినిపిస్తా. అది ఉద్యోగస్తులలో ఎంత అసహనం కలిగించిందంటే ఆడియో. ఎందుకంటే వాళ్ళ డిమాండ్స్ కోసము ఉద్యమం చేయాల్సిన వాళ్ళు, వాళ్ళ డిమాండ్స్ కోసము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిన వాళ్ళు ప్రభుత్వంతో కుమ్మక్కైండ్రు. లీడర్లు కుమ్మక్కైతే ఉద్యోగస్తులు ఏం చేయాలి? వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, ఏలూరు శ్రీనివాసరావు గారని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్. ఆయనకు అది ఒక్క పదవే కాదు, ఉద్యోగ సంఘాల జేఏసీ జనరల్ సెక్రటరీ. ఉద్యోగ సంఘాల జేఏసీ అంటే ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వం నుంచి డిమాండ్స్ లేదు, వాళ్ళ డిమాండ్స్ కూడా కాదు, అవి ప్రభుత్వం ఇస్తానన్నాయి, లేకపోతే వాళ్ళకి ఇవ్వవలసినాయి, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వవలసినాయి. పిఆర్సీ అయినా, డిఏ అయినా, రిటైర్మెంట్ ఉద్యోగులకు డబ్బులైనా, దానికి పోరాటం చేసే ఒక జేఏసీకి జనరల్ సెక్రటరీ అంటే ప్రెసిడెంట్ తర్వాత ఆయననే దానికి కీలకం. ఆయననే మినిస్టర్తో మాట్లాడిన, ఆయననే గవర్నమెంట్తో కుమ్మక్క అయిపోయిన తర్వాత ఇక ఉద్యోగస్తుల బాధలు ఎక్కడివి, ఉద్యోగస్తులు ఎక్కడిది, జేఏసీ ఎక్కడిది, ఇదంతా ఎక్కడిది. ఇప్పుడు ఉద్యోగస్తుల్లో తీవ్రంగా అసంతృప్తిని కాదు, అసలు వాళ్ళంతా ఫైర్లో ఉన్నారు. మొత్తం అందరూ విన్నారు, బహుశా ఉద్యోగస్తులు అందరూ విన్నారు ఆయన మాట్లాడిన మాటలని. తెలంగాణ ప్రజలు కూడా వినే ఉంటారు. సరే, ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఉద్యోగ సంఘాల నేత ప్రభుత్వానికి లొంగిపోయిండు, ఏంది, వీళ్ళకు కాంట్రాక్ట్లు ఇస్తున్నారా, లేకపోతే పర్సెంటేజీలు ఇస్తున్నారా, ప్రభుత్వంలో పనులు చేయించుకుంటున్నారా, ఇట్లాంటి అనుమానాలు చాలా ఉద్యోగుల్లో చెలరేగినాయి ఈ ఆడియో తర్వాత. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా ఆ ఆడియో సరే జనరల్ పబ్లిక్గా చూసినప్పుడు ఉద్యోగ సంఘాల నేతతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడితే తప్పే ఉంది, ఆయన ఓట్లు అడుగుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ వాళ్ళకు రూల్స్ ఉంటాయి కొన్ని, ఆ రూల్స్ ఫాలో కావాలి. ఆ రూల్స్ ఫాలో కాకపోతే వాళ్ళు ఉద్యోగస్తుల నుంచి తీసేయచ్చు. గతంలో తీసేసిండ్రు, ఇప్పుడు తీసేసిండ్రు, చాలామంది తీసేసిండ్రు. అంతకన్నా ముందు ఫస్ట్ మీరు ఆడియో వినండి. ఆయన సౌండ్ ఏలూరు శ్రీనివాసరావు గారు వినండి ఒకసారి. మూడో వార్డులో 120 మంది, 4వ వార్డులో 178 మంది, 5వ వార్డులో 252 మంది, 6వ వార్డులో 402 మంది, 7వ వార్డులో 259, 13వ వార్డు. విన్నారు కదా ఆడియో? ఈ ఆడియో ఇనే కదా. ఈ ఆడియో బయటికి ఎట్లా వచ్చింది అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ కేసీఆర్ ఆయన మామిడి తోటలో మిషన్లు పెట్టుకుని చేస్తున్నాడని చెప్పేసి ఆగ్రహంతో మాట్లాడింది. ఆయన కాన్ఫరెన్స్లో దాదాపు 200-300 మంది ఉన్నారంట ఉద్యోగులు. ఎవరు రికార్డ్ చేసి బయటకు వదిలేసిండు. అయితే ఓ పక్క రిటైర్ ఉద్యోగులంతా కూడా ఆకలి సాగులు వస్తుంటే ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వంతో కుమ్మక్కైనరు అని అందరూ మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు నిష్పక్షపాతంగా ఉండాలి, వాళ్ళకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. వాళ్ళు ఒకవేళ లోపల ఏమైనా కనిపించినా బయటకు మాత్రం అసలే కనబడకూడదు. కానీ ఇదేమైంది, ఉద్యోగ సంఘాల జేఏసీ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు గారు ప్రభుత్వంలో ఉన్న మంత్రితో మాట్లాడి, ఈ వార్డులో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఆ వార్డులో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఆ వార్డులో 250 ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ గంపగుత్తగా వేపిస్తాం, మిమ్మల్ని బంగారు పిల్లంలో పెట్టి గెలిపిస్తాం కాంగ్రెస్ను అని ఆయన ఓపెన్గా మాట్లాడాడు. అసలు ఆయనను సస్పెండ్ చేయాలి. నిజానికి ఆయన ఉద్యోగులుగా ఉంటూ, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటూ అట్లా చేయకూడదు. బహిరంగంగా ఏ రాజకీయ పార్టీకి కూడా సపోర్ట్ చేయకూడదు. ఆయన వాళ్ళ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరగలేదు ఇప్పటివరకు. నిజానికి గతంలో కూడా చేసిర్రు, మొన్న చేర్యాలలో చేసిండ్రు. ఆయన భార్య కార్పొరేటర్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థి చేర్యాల మున్సిపాలిటీ, ఆయన కానిస్టేబుల్, ఆయన వాళ్ళ భార్య తరఫున ప్రచారం చేస్తున్నారని చెప్పేసి సస్పెండ్ చేశారు. అంతకుముందు కూడా జరిగినాయి. మామనార్లో ఉప ఎన్నిక జరిగినప్పుడు ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి బీజేపీ క్యాండిడేట్, అప్పుడు రాజేందర్ రెడ్డి టీఎన్జిఓ ప్రెసిడెంట్, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్, ఆయన ఆఫీస్కి పోయిండు. ఈయననే శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఆఫీస్కి పోయి కలిసినందుకు సస్పెండ్ చేసారు. ఉద్యమం టైంలో కోదండరామ్ సార్ ఉన్నారు కదా ఆదిలాబాద్లో, కోదండరామ్ సార్ను ఒక ఆయన అశోక్ అని ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రెస్ మీట్లో ఉన్నాడు, ఆయన కూడా సస్పెండ్ చేసిండ్రు. ఇట్లా నాగార్జున సాగర్లో కూడా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు కరెక్ట్ బై ఎలక్షన్ అప్పుడు. దాని మీద పెద్ద ఎంక్వైరీ జరిగింది.
అదంతా కూడా మనకు రికార్డ్స్లో ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగి సపోర్ట్ చేసినా సస్పెండ్ చేస్తలేరు? మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. ప్రభుత్వ ఉద్యోగి నిష్పక్షపాతంగా ఉండాలి, అట్లా పాల్గొనొద్దు. నేరుగా సమీక్షలు జరిపి ఫలానా డివిజన్లో ఇన్ని ఓట్లు వేయిస్తున్నామని చెప్తున్నారంటే ఇక ఏమున్నది? అసలు ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీ ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇంకా ఉద్యోగ సంఘాల నేతలే ప్రభుత్వంతో కుమ్మక్కైన తర్వాత ఉద్యోగుల హక్కులు ఎవరు కాపాడతారు? ఉద్యోగుల హక్కుల కోసం ఎవరు కొట్లాడతారు? పిఆర్సీ ఏమైంది? 5 డిఏలు బాకీ ఉన్నాయి, దిక్కులేదు. రిటైర్మెంట్ బకాయిలకు గతి లేదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళంతా ఆకలి చావులు తెస్తున్నారు. ఈ పేషెంట్లు అయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు. కానీ ఇంకెవరు అడుగుతారు? సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టినారు. సిసిఏ రూల్స్ ఉంటాయి వీళ్ళకు. సిసిఏ రూల్స్ అంటే వీళ్ళ ఉద్యోగాలు నియామకంలోనే వాళ్ళ రూల్స్ బుక్ ప్రకారం రూల్స్ ఉంటాయి, ఎట్లా వ్యవహరించాలి ప్రభుత్వ ఉద్యోగి అని. కానీ ఈయన మాత్రం ఇంతవరకు సస్పెండ్ చేయలేదు. అంటే ప్రభుత్వం నిష్పక్షపాతంగా లేదు. ప్లస్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు నిష్పక్షపాతంగా లేరు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. వాళ్ళు ఉద్యోగ సంఘ నేతలుగా ఉండి ప్రభుత్వానికి అమ్ముడు పోయినరు అనే అనుమానం వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని ఉన్నాయి. వర్కింగ్ ఉద్యోగుల డిఏలు పిఆర్సీలు లేవని అరుస్తుంటే ఓ పక్క పెన్షనర్లు అందరూ పెన్షన్స్ వస్తలేవు, మాకు రిటైర్మెంట్ పెన్షన్స్ వస్తలేవు అని చెప్పి వాళ్ళందరూ పరిశానలో ఉంటే ఇవి అసలు ఉద్యోగ సంఘాల ఆలోచనలు, ఉద్యోగులు ఆలోచన చేయాలి నిజంగా. ఇప్పుడు మీ ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేస్తున్నారు? మీరు టీజీఓ అని టీఎన్జిఓ అని పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరేమో బాధితులు, వాళ్ళ మధ్యలో మీకు ప్రభుత్వానికి మధ్య వారధులు వాళ్ళు. నిజానికి ఉద్యోగ సంఘాల నేతలు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు చెప్పుకోవాలి, గవర్నమెంట్తో పోరాటం చేయాలి. వీళ్ళందరినీ కలుపుకొని పోయి ప్రభుత్వంతో డిమాండ్లు చర్చించాలి, వాళ్ళకి రావాల్సినవన్నీ సాధించాలి. ఇంకా వీళ్ళు ప్రభుత్వంతో కుమ్మక్కైన తర్వాత ఇంకా ఓట్లు వచ్చినప్పుడు మేము ఓట్లు వేపిస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో మేమే ఓట్లు వేపిస్తాం, మేము గెలిపిస్తాం, బంగారు పల్లెల్లో పెట్టి గెలిపించిన తర్వాత అది సర్వీస్ రూల్స్కు విరుద్ధమే, సహజ న్యాయ సూత్రం కూడా విరుద్ధమే. ఈ రెండు విరుద్ధమే. సర్వీస్ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేయాలి, సహజ న్యాయ సూత్రం ప్రకారం ఆయన టీజీఓ ప్రెసిడెంట్కి వెళ్ళి దింపాలి అర్జెంటుగా. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్సు తర్వాత ఉద్యోగ సంఘాల జేఏసీ. ఇక ఏం లాభం? మీరు జేఏసీ పెట్టుకునే లాభం? ఇప్పుడు ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టు దొరికింది ఒక ఆడియో, బయటకు వచ్చింది. ఈ ఎప్పటి నుంచి నడుస్తుందో ఈ తతంగం తెలియదు. ఈ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో అంటగాగుతున్నారు ఓపెన్గా. అంటగాగుతున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్స్, వాళ్ళ బాధలు ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటారు? అందుకే చాలాసార్లు ఇందిరా పార్క్ ధర్నా అంటారు, సడన్గా బంద్ చేస్తారు. ఇంకా ఇప్పటి నుంచి మేము బస్ యాత్ర అంటారు, సడన్గా రాత్రి అయిపోతుంది. ఆ బస్ యాత్ర ముగింపు చేస్తారు, బస్ యాత్ర ఉండదు, పోస్ట్పోన్ అంటారు, తర్వాత పోస్ట్పోన్ ఉండదు, ఏముండదు. ఎందుకు? ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. ఈడెవరు కొట్టడం అని చెప్తలేరు. కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే ఎలక్షన్స్లో కలిసి పనిచేయమని కాదు. ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగులకు వాళ్ళు ఇచ్చిన హామీల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. వాళ్ళు సహకరించినప్పుడు ప్రభుత్వానికి తొడపాశం కూడా పెట్టాలి. ప్రభుత్వం సహకరించినప్పుడు మీకు తొడపాశం పెట్టాలి, వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వాలి. ఇది కదా చేయాల్సింది. ఇంత మంచిగా కుమ్మక్కైపోయి లోపల మీరు మాట్లాడుకొని, ఇంత ఓపెన్గా ఫోన్లలో మాట్లాడుకొని లంచ్ మీటింగ్లు, డిన్నర్ మీటింగ్లు పెట్టుకుంటుంటే ఇక ఉద్యోగ సంఘాలేంది, ఉద్యోగులేంది, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ప్రజల జీతాలు తీసుకొని పదవుల కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు ఊడిగం చేసే ఇట్లాంటి లీడర్లతోన ఉద్యోగ డిమాండ్లు నెరవేరుతాయా? ఆయనది కూడా ఖమ్మమే, ఏలూరు శ్రీనివాసరావు కూడా ఖమ్మమే. అందుకే ఖమ్మం మినిస్టర్తోనే మాట్లాడాడు. ఒకవేళ ఇందులో చిన్న ఉద్యోగి కనుక ఉండింటే ఇప్పుడు కానిస్టేబుల్ని తీసేయలేదా? కానిస్టేబుల్ని సస్పెండ్ చేయలేదా? చిన్న ఉద్యోగి. అట్లా చిన్న ఉద్యోగులు ఎక్కడన్నా దొరికింటే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తుంటారు. మరి టీజీఓ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావుని ఎందుకు సస్పెండ్ చేయరు? ఉద్యోగులు నిజంగా ఇది చర్చించుకుంటున్నారు, ఉద్యోగులస్తా మాట్లాడుకుంటున్నారు. అరే ఏంది మన నమ్మిన నాయకుడు ఇట్లా అయిపోయిందా? మన నమ్మిన నాయకుడు ఆల్రెడీ బేరం ఆడిపోయిందా? ఆల్రెడీ బేరాలకు వెళ్ళిపోయిందా? ఇక మన ఇన్ని రోజులేమో మీటింగులనేమో ఎట్లా మాట్లాడతారు? ఉద్యోగ సంఘాల నేతల మీటింగ్లు నడుస్తాయి కదా, ఉద్యోగుల మీటింగ్లు. ఆ మీటింగులో మాత్రం ప్రభుత్వం మీద దంచి కొడతారు, కానీ మళ్ళీ ఆడపోయి లొంగిపోతారు. ఇప్పుడు ఈ ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగస్తులంతా ఇది మాట్లాడుకుంటున్నారు. కానీ ఉద్యోగస్తులకు న్యాయం జరగాలంటే ఇట్లాంటి లీడర్తో అవుతుందా అనే చర్చ కూడా ఉద్యోగస్తుల్లోనే ఉంది. బట్ దీని మీద నిజంగా కూడా కలెక్టర్ సస్పెండ్ చేయాలి. కలెక్టరే కదా, కలెక్టర్ నన్ను ఉద్యోగులకి సస్పెండ్ చేయాలని డిమాండ్ ఉద్యోగులు బయటికి మాట్లాడలేకపోతారు. కానీ వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో చాలా మెసేజ్లు తిరుగుతున్నాయి, వాళ్ళు చాలా వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. అర్జెంటుగా ఏలూరు శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేయండి అని. లేకపోతే నేను చెప్పిన కదా, ఇది సర్వీస్ రూల్స్ విరుద్ధమే,
సహజ న్యాయ సూత్రాన్ని కూడా విరుద్ధమే. ఒక సంఘం లీడర్గా ఉండి ప్రభుత్వానికి ఒత్తాస పలికి ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత ఇక ఉద్యోగస్తులకు ఏం న్యాయం జరుగుతుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్.